బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఏం చెప్పినాడండి రేవంత్ రెడ్డి? పెట్టుబడులు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయన్నాడు. తర్వాత తెలంగాణ పేరు ప్రతిష్ట పెరుగుతుందని చెప్పిండు, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, మహిళా సాధికారత వస్తుంది, దాంతోపాటు మొత్తం భారతదేశానికి కూడా ప్రతిష్ట వస్తుందని చెప్పిండు. ఏం చేసిండే అంటే మొత్తానికి వాళ్ళ దేశ ప్రతిష్ట భగ్నమయ్యేటువంటి ఒక రీతిలో వివరించారు. దీనికి రేవంత్ రెడ్డి తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహిళలందరికీ కూడా క్షమార్పణ చెప్పాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, నేను దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంటే మీరు అనుకోవచ్చు. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, మళ్ళీ రెండోసారి రమ్మన్నారు, అంత సక్కదానాలు ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేసినామని చెప్పని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యుడే మాట అన్న తర్వాత ఇంకా గుట్టిన దొంగల లెక్క ఎన్నాళ్ళు దాచుకుంటారు ఈ మంత్రివర్గ సభ్యులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ దేశంలోనైనా సరే, అరే అమ్మాయి అక్కడి నుంచి వచ్చి గంత దూరంకి వెళ్ళి వచ్చి గంత పెద్ద ఎత్తున హెరాస్మెంట్ గురై గంత కమెంట్ చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు బుక్ చేసి ఉండాల్సి ఉండే, నేషనల్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే, తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే. ఎవరూ బుక్ చేయట్లేరు. ఎందుకు? రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పని. గమ్మత్ ఏంటి అంటే చీటికి మాటికి మిడతలెక్క ఎగిరిపడేటువంటి ఒక పెనం మీద పోపుగింజ ఎగిరిపడేటువంటి ఒక బీఆర్ఎస్ అనగానే బండి సంజయ్ గారు గింత పెద్ద ఈవెంట్ జరిగింది, భారత మాతాకు జై అంటారు కదా, మీరు భారత మాతాకు జై అంటారు, మహిళలను తల్లిగా చూడాలంటారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఈ మహిళల చేసిన కమెంట్ల పైన బీజేపీ వాళ్ళు చేసినరా? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, నేను అడుగుతా ఉన్నా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఇఫ్ అ ఉమెన్ ఈస్ బీయింగ్ అబ్యూస్డ్, సెక్షువల్లీ హెరాస్డ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు ఒక హోం మంత్రిగా నువ్వే ఆర్డర్ చేసి ఉండొచ్చు బండి సంజయ్ గారు. నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు యుడ్ హావ్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు ఉమెన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేయమని చెప్పని అడుగు ఉండాల్సి ఉండే. ఎందుకు అడగట్లేరు? ఏం అక్రమ సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో? మీకు ఏం అక్రమ సంబంధాలు ఈ ప్రభుత్వంతో? పేరుకేమో బీజేపీ కాంగ్రెస్ పిల్లియలు అంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను మాత్రం ఎక్కడా కూడా ప్రశ్నించకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన ఒక వైఖరికి పాల్పడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఇకపోతే ఆ ఈవెంట్ కండక్ట్ చేసినట్టు ఒక తీరు, అదేదో రియల్ ఎస్టేట్ ప్రమోషన్ వెంచర్స్ ప్రమోషన్ చేసినట్టుగా దాన్ని ప్రమోట్ చేసి పడేసినారు. ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ దేశంలో కూడా ఇంత చిల్లరగా ఇటువంటి పెద్ద ఈవెంట్ను కండక్ట్ చేసి ఉండరు. ఇగో ఇదో చూడ్రి, ఇక ఇది హోనర్ హోమ్స్ అట. ఎవరైనా రేవంత్ రెడ్డి చుట్టమా? తెలంగాణకు అల్లుడా?